యతిమత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెయిట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ తెలుగు వీడియోనే తెలుగులోనే మాట్లాడతా. ఏదో ఇంట్రో బాగుంది కదా అని కన్నడలో మాట్లాడకూడదా? ఓకే, దిస్ వీడియో ఈజ్ తెలుగు. నేను మాట్లాడతా బికాస్ నిన్న కాంతార ఈవెంట్ జరిగిందంట. దాంట్లో ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಕನ್ನಡలో ಮಾತಾಡಾడు. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. హైదరాబాద్కి వచ్చి తెలుగు ప్రమోషన్స్ కోసం కన్నడలో మాట్లాడాడు. వై ఏం అర్థం అవుతుంది? అలాంటి ఏలు ముద్ర వాళ్ళకి ఏం తెలుస్తుంది నీ ప్రమోషన్? ఓకే, కాంతారావు బానే ఉంది. ఎందుకు బ్రో ఏం అర్థం అవుద్ది? తెలుగు మీడియం వాడికి హిందీ పేపర్ ఇస్తే వాడు ఏం రాస్తాడు? 4 సార్లు ఫెయిల్ అవుతాడు. 4 సార్లు చూస్తే కాంతారా డబుల్ హిట్ అవుద్దనే. నైస్ స్ట్రాటజీ మ్యాన్, నైస్ స్ట్రాటజీ. బట్ వై డిడ్ యూ టాక్ ఇన్ కన్నడ? Why రిషబ్ శెట్టి, why you talk in Kannada? రిలీజియస్ ఫీలింగ్ తెలుగు వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి లేదు. మేమంతే పానీపూరి వాడితో హిందీలో మాట్లాడతాం, తమిళ వాడితో తమిళ్, కన్నడ వాడితో ఐఎమ్ నిగ ఓకే కన్నడిగా అంటాం. దట్స్ హౌ వి తెలుగు పీపుల్ ఆర్. అట్టున్నాం కదా అని చెప్పి వాడేసుకోకూడదు అనమాట. 50 రూపీస్ హైక్స్ ఇస్తారు తెలుగు స్టేట్స్ లోనే. అది కన్నడలో రిలీజ్ అయితే వాళ్ళకే లేవు హైక్స్, మళ్ళీ మాకిస్తారు హైక్స్. వై ఎందుకంటే మేము సినిమాకి బానిసత్వం చేస్తాం. ఎగ్జాక్ట్లీ, మేము గొర్రెలం. తమిళ సినిమాకి తమిళ్లో హైక్స్ ఉండవు, తెలుగులో ఉంటాయి. హిందీ సినిమాకి హిందీలో హైక్స్ ఉండవు, తెలుగులో ఉంటాయి. ఎందుకంటే మా హీరో దాంట్లో విలన్ రోల్ చేశాడు, అందుకని చెప్పి హైక్స్. అది కూడా ఎంత? డబుల్ రేట్, టికెట్ కి డబుల్ రేట్ ఉంటుంది తెలుగులో. తమిళ సినిమా వాళ్ళు 100 రూపాయలు ఎక్స్ట్రా, వాళ్ళకి ఆ టికెట్ రేట్ 100 రూపాయలు, ఇక్కడ 300. హిందీ వాడి సినిమా చేస్తే 400, తెలుగు వాడి సినిమా చేస్తే ఏరా అంటే బడ్జెట్ పెరిగిందిరా అంటాడు. బడ్జెట్ ఎందుకు పెరిగిందిరా అంటే మీ అన్నే కదరా డబుల్ రెమ్యునరేషన్ 100 కోట్లు ఎందుకురా సినిమాకి? మీకోసం తగ్గించుకోలేడా మీ అన్న? ఓ సారీ, ఇప్పుడు నా మీద ఫ్యాన్ వార్ చేస్తారా? బొక్క, నా మీద ఫ్యాన్ వార్ చేస్తే ఎవడు చూస్తాడు? బట్ వీ హ్యావ్ టు నో. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఓవర్ యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతారా బ్యాన్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఓజీకి ప్రీమియర్ షోస్ పడేటప్పుడు సెలబ్రేషన్స్ చేయలేదంట సంధ్యా థియేటర్లో. ఐ మీన్ ఇట్స్ ఇన్ కర్ణాటక. సో అక్కడ చేయలేదని చెప్పి ఇక్కడ కన్నడ సినిమాని బ్యాన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు హూ ఆర్ బ్యానింగ్ కాంతారా 2. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బికాస్ ఓజీకి జరగలేదు. సెకండ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ హేటర్స్. ఎందుకంటే కాంతారా 2 ని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ అని వచ్చాడు అనమాట. హీ కేమ్. యూ కాంట్ ట్రోల్ మీ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఎన్టీఆర్ దేవరా టీ-షర్ట్ మ్యాన్. కాంట్ ట్రోల్ మీ, యు నో. దూకే ధైర్యం జాగ్రత్త అని చెప్పాడు మా దేవరా. సో అది పక్కన పెట్టేస్తే హేటర్స్, మనోళ్ళు మనల్ని మనమే హేట్ చేసుకుంటాం, మనలో మనమే కొట్టుకొని చేస్తాం. మళ్ళీ పక్కనోడు వస్తే వాడిని సాగు కొడతాం అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు రీసెంట్ గా దర్శన్ కేసులో. ఎగ్జాక్ట్ గా 2-3 days మన హీరో ఫ్యాన్సే ఇంకో హీరో ఫ్యాన్స్ తో కొట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళు వచ్చి మళ్ళీ అంటున్నారు మొన్నే కదా యునైటెడ్ టీఎఫ్ఐ అన్నారు, క్యా హువా, ఇప్పుడు ఎవరి సంకలు నాకుతున్నారు అని అన్నారు వాళ్ళే. వాళ్ళు వీళ్ళు ఏంట్రా అసలు? కన్నడ, ఈ తమిళ్, మలయాళం, హిందీ, యునైటెడ్ ఇండియా అంటారుగా. వేర్ బ్యాన్ కాంతారా చేయాలా వద్దా? ఇట్స్ ఆల్ అప్ టు గవర్నమెంట్. ఎందుకంటే బొక్క గవర్నమెంట్ హైక్స్ ఇచ్చింది. మీరు గవర్నమెంట్ ని అడగండి, గవర్నమెంట్ ని ఎవడు అడగడు. ఎందుకంటే చదువుకుంటే వాళ్ళంతా ఫ్యానిజం చేసేది, ఫ్యాన్ వారల్ చేసేది చదువుకుంటే పిల్లకాయలు. దే డోంట్ నో. ట్విట్టర్ కి వెళ్తారు, మీ హీరో మా హీరో సంకనాకు మూడు, అంతే. దట్స్ హౌ ఇట్ ఎండ్స్. ఎండ్ ఆఫ్ ద డే వాడికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, టైం పాస్, అదొకటి చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్యాను అది ఇది అని కొట్టుకొని చేస్తున్నారు. వై? ఎవరికి అవసరం లే. ఆయన వచ్చి ఆయన సినిమా ప్రమోట్ చేసుకుంటాడు, ఆయన లాంగ్వేజ్ లో మాట్లాడుతూ. ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ లో ఎందుకు మాట్లాడాడు? కన్నడ సినిమా కన్నడలో ఆడాలి, అందుకని చెప్పి కన్నడ వల్ల ఆయన చూసుకోవాలి. సో తెలుగు మాట్లాడితే కన్నడ వాళ్ళు కన్నడ సినిమా చూడరని చెప్పి ఆయన అక్కడికి వచ్చి కన్నడ మాట్లాడాడు. కానీ మనకు సిగ్గులేదు, బికాస్ వి ఎంకరేజ్ ఎవ్రీ వన్. ఇందా చెప్పినట్టు పానీపూరి వాడితో హిందీ నేర్పిరాన్ ప్యాస్ దాలో అంటాం. తమిళ వాడి దగ్గరికి వెళ్ళి అన్నా అంటాం. మలయాళం వాడు వస్తే కాదలో బక్షయ్ అంటాం. బెంగళూరుకి వెళ్తాం, గొత్తిల్లా అంటాం. కన్నడ నేర్చుకుంటాం. బికాస్ ఓన్లీ వి, మనకే అన్ని కావాలి, వాళ్ళకేం వద్దు. బికాస్ నేటివిటీ, వాళ్ళ ఓన్ ల్యాండ్, మదర్ ల్యాండ్, సంథింగ్. మనం ఒక్కటే ఇండియాలా చూస్తాం. దీని అమ్మ జీవితం.
నాలెడ్జ్ షేరింగ్ మరీ ఎక్కువైంది కదా. ఎవడు కాంతారా బ్యాన్ చేసేది ఎవడో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నువ్వు బ్యాన్ చేసే పని అయితే పెట్టు, నాకు రీచ్ వస్తుంది. పెట్టినా నా పెట్టు, కమాన్ వేసి కొట్టుకొని చచ్చిపోదాం రాండి. మనకి డెవలప్మెంట్ వద్దు, రోడ్ల మీద ఎవడన్నా ఊస్తే ఎందుకు వస్తున్నారు అని ఎవరు అడగం, టికెట్ హైక్స్ వస్తే అడగం, జాబ్ లేదంటే అడగం. మనకు కావాల్సిందల్లా తెలుగులో మాట్లాడు. ఇప్పుడు ரிஷப் ஷெட்டி தமிழ்நாடுக்கு వెళ్ళి தமிழ் மாట్లాడాడు. எப்போவுமே வந்து ஃபில்ம் இண்டஸ்ட்ரி வந்தப்போ ஒரு ஐடியா இருந்தது. எப்போவும் அந்த ஒரு இந்த ஊரில் இருக்கிற ஸ்டோரி எல்லாமே ரெண்டு ஸ்டோரியாக வச்சுருந்தேன். హిందీ ప్రమోషన్స్కి వెళ్ళి హిందీలో మాట్లాడాడు. भाषा के बारे में डेफिनेटली मैं सोच तो पूरा कन्नड़ा में ही करता हूँ ठीक है, लेकिन ज़्यादा इंटरव्यू कर करके थोड़ा डेवलप हो गया. కానీ తెలుగు స్టేట్ కి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో ప్రమోషన్ చేసుకోవడానికి వై హీ టాక్డ్ ఇన్ కన్నడ. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ అని వాగాలి ట్విట్టర్లో మనం. ఆయన హార్ట్ఫుల్ గా మాట్లాడాలని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. 5 నిమిషాలు మొత్తం హార్ట్ఫుల్ గానే మాట్లాడాడు. హార్ట్ లో హోల్ పడింది. బట్ హీ షుడ్ హ్యావ్ టాక్డ్ అట్లీస్ట్ ఒక 2 పదాలు. ఎలా ఉన్నారు, నమస్కారం. హిందీ హీరోయిన్లు చేస్తారన్న కాజల్ 4-5 సార్లు అందరికీ నమస్కారం, బాగున్నారా అని చెప్తుంది. బికాస్ షీ వాంట్ అట్రాక్ట్ తెలుగు పీపుల్. అందరికీ నమస్కారం. షీ వాంట్ టు గ్రో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నీకు తెలుగు సినిమా నుంచి, తెలుగు ఆడియన్స్ నుంచి అంత ఆదరణ కావాలంటే ఒక ముక్క తెలుగులో మాట్లాడి ఉండొచ్చు. నువ్వు నీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ తెలుగు ఆడియన్స్ ని కొంచెం హర్ట్ చేసావు. అది కరెక్టే, హర్ట్ చేసావు. అబ్సల్యూట్లీ హర్ట్ అయ్యారు అందరూ. బట్ హర్ట్ అవ్వంది ఎవరంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ కేమ్ ఫర్ యూ. ఫ్యాన్స్ అంటే అంతే, వాళ్ళు ఏం చేసినా దిల్ గో బ్లైండ్లీ ఆఫ్టర్. వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన ఏం చేస్తున్నాడు, బ్లడ్ దానం చేస్తున్నాడా, లేకపోతే ఆ దర్శన్ ఫ్యాన్ లాగా వేసేస్తున్నాడా? నో, అది చంపమంటే చంపేస్తాం, కొట్టమంటే కొట్టేస్తాం. తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఎక్కడ ఉండరని అంటారు, నిజమే. మనంత గొర్రెలు ఎక్కడ ఉండరు. 400 టికెట్ రేట్ ఉన్నా వెళ్ళిపోతాం, 1000 రూపాయలు టికెట్ రేట్ ఉన్నా వెళ్ళిపోతాం. ఒక సెకండ్ ఆలోచించాం, హీరో బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. ఇంట్లో వాళ్ళు ఆడకన్నా నాశనం అయిపోయి, ఇంట్లో మా నాన్నది మా అమ్మది ఇద్దరిది ఏంది ఆ రోజు కూలీ వాట్ ఎవర్, అది కలిపి 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ప్రీమియర్ షోకి వెళ్తాడు ఆ రోజు. వాళ్ళ ఇంట్లో ఏంటంటారు, ఎందుకు బొక్క మాకన్నీ, ఎందుకు టీఎఫ్ఐ బాగుండాలంటాడు. టీఎఫ్ఐ బాగుండాలని చెప్పి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని 4 అమ్మాయిల దగ్గర 4 అబ్బాయిల దగ్గర షో చేస్తే సరిపోద్ది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సొసైటీని దాన్ని ఏమంటారు, సాటిస్ఫై చేయాలి. ఇంట్లో వాళ్ళు ఎట్టున్నా పోని నాకు అనవసరం. అసలు నేను లవ్ చేసే హీరోకి నేను ఉన్నాను, నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదు. బట్ ఆయన బర్త్డేకి నేను బొక్క బ్లడ్ చాలా మంది ఇట్లేదులే, కానీ 4 కొడతా ఉన్నా అంటే మా అన్న జోలికి వస్తే వేసేస్తా పొడిచి అంటాడు. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? అది నా సంస్కారం. అంతే. 4 రోజులు ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇట్ట ఫ్యాన్స్ కొట్టుకొని చేస్తారు. సారీ, ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాదు, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది ఎప్పటి నుంచో ఉన్న రైవల్రీ, దానికి గెలకాలనుకోవట్లేదు. బట్ మనం కూర్చొని ఆలోచించాలి. హైక్స్ ఇస్తే ఎందుకు వెళ్ళాలి? ఆపేయండి, ఒక సినిమాకి చేయండి. ఇట్లాగా కాంతారా అని చెప్పట్లేదు, కాంతారా ఈజ్ అ గుడ్ మూవీ ఆఫ్టర్ ఆల్. బ్యాన్ చేయమని చెప్పట్లేదు నేను. ఆలోచించాను, ఏం చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, వ్యాలిడా కాదా? ఇంత చెప్పాక కూడా మా సావు మేము వస్తామంటే పోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యాన్ వారల్ చేసుకోండి. బాయ్, దిస్ ఈజ్ యువర్ హర్ష. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో